చిన్ననాటి కళ. మనం కొనే ప్రతిదానికి ప్రభుత్వం ఒక నియంత్రిత ధర ఉంటుంది. ఒక్క భూమికి తప్ప. ఇక్కడంతా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. రియల్ ఎస్టేట్ భూమి కారణంగా ఎక్కడ చూసినా కొత్త కట్టడాలు, ఊరిలో చిన్నా చితకా పనిచేసుకునేవారు పనులు మానేసి సిటీకి రావడం మొదలుపెట్టారు. అలా వచ్చిన ఒక నిరుపేద కుటుంబానికి చెందినవాడు రాజు. అప్పటికి రాజు వయసు 5 సంవత్సరాలు. రాత్రి 8 అవ్వటంతో బొగ్గు మీద కుంపటి వేసి అమ్మ అన్నం వండింది. రాజుకి అన్నం పెడుతూ బాగా చదువుకోవాలి అని చెప్తూ పక్కనే తయారవుతున్న బిల్డింగ్ వైపు చూపించింది. జీవితంలో అంత ఎత్తు ఎదగాలి అని అన్నది. రాజు బిల్డింగ్ని కాకుండా బిల్డింగ్ పైన ఆకాశాన్ని చూశాడు. ఎదగాలి అంటే ఆకాశం అంతా అని ఆ రోజే ఫిక్స్ అయిపోయాడు. ఆడుకునే వయసు కనుక అటూ ఇటూ తిరుగుతూ తన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి కూలివాళ్ళంతా సూపర్వైజర్ సత్యం దగ్గర క్యూ కడితే ఆ రోజు కూలి ఇచ్చేవాడు. ఎప్పుడూ చేతిలో డబ్బులుండేవి అతనికి. అందరూ నమస్కారం పెట్టేవారు. బాగా చదువుకొని ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు కూడా సత్యం గారికి గౌరవం ఇచ్చేవారు. ఆయనే అక్కడ అందరికన్నా గొప్ప అని అనుకునేవాడు రాజు. పెద్దయ్యాక సూపర్వైజర్ అవ్వాలని అనుకున్నాడు. ప్రతిరోజులానే రాజు వాళ్ళ నాన్న మేస్త్రీ పనికి వెళ్ళాడు. పైన అంతస్తులో పనిచేస్తుండగా కాలు జారి కింద పడిపోయాడు. బ్రతకటానికి వేరే మార్గం లేక రాజుని తీసుకొని వాళ్ళ అమ్మ ఊరు వెళ్ళిపోయింది. తనలాగా కొడుకు బతుకు కాకూడదు అని తనకి వచ్చిన కొద్దిపాటి సంపాదనతోనే రాజుని స్కూల్లో చేర్పించింది. చిన్న వయసు అవటం వలన స్కూల్ అయిపోయాక మిగతా కుర్రాళ్లతో వీధుల్లో ఊరంతా తిరుగుతూ ఉండేవాడు రాజు. ఆ ఊరికి ఒకటే బస్సు వచ్చేది. ఆ బస్సు కండక్టర్ పేరు సత్తి. ఎప్పుడూ ఇస్త్రీ చేసిన కాకీ యూనిఫామ్ వేసుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని ఎప్పుడూ చేతిలో ఉన్న బ్యాగులో డబ్బులు పెట్టుకొని హుందాగా ఉండేవాడు. పిల్లలందరికీ దృష్టిలో సత్తి చాలా గొప్పవాడు. ఊరిలోకి బస్సు రాగానే పిల్లలంతా సత్తి సత్తి అని అరుస్తూ బస్సు వెనుక పరిగెత్తేవారు. సత్తి అప్పుడప్పుడు పిల్లలకు మిఠాయి బిళ్ళలు కొనిచ్చేవాడు. ఊరిలో ఏ పిల్లవాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగినా బస్సు కండక్టర్ని అవుతాను అని చెప్పేవారు. ఎదుగుతున్న కొద్దీ రాజు పుస్తకాలతో పాటు మనుషుల్ని కూడా చదవటం మొదలుపెట్టాడు. సైకిల్ మీద వచ్చే మాస్టారు, బైకు మీద తిరుగుతూ 10వ తరగతి కూడా పాసు కాని వడ్డీ వ్యాపారికి నమస్కారం పెట్టేవారు. బైక్ మీద తిరిగే వడ్డీ వ్యాపారి అసలు ఏ రోజు బడికి కూడా వెళ్ళని కారు మీద తిరిగే ఎమ్మెల్యే గారికి నమస్కరించేవాడు. ఇక్కడ చదువు కన్నా విలువైనది డబ్బు. డబ్బు కన్నా నమస్కరించేవాడు. డబ్బు కన్నా విలువైనది దానితో వచ్చే పవర్ అని తెలుసుకున్నాడు. ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు ఊరికి వస్తే కారు నుండి అతనితో పాటు నలుగురు దిగేవారు. చుట్టూ 10 మంది జనం చేరి వారి గోడు చెప్పుకునేవారు ఎమ్మెల్యే గారికి. రాజు ఎలా అయినా సరే ఎమ్మెల్యే గారిని ఒక్కసారి కలవాలి అని అనుకున్నాడు. తండ్రి లేని కుర్రవాడని కొంతమంది జాలి చూపించేవారు. మరికొంతమంది ఎగతాళి చేసేవారు, అవమానించేవారు కూడా. తను చిరిగిన దుస్తులు, తన వేషధారణ చూసి నవ్వేవారు, హీనంగా కూడా చూసేవారు. అతి చిన్న వయసులోనే రాజు చేదు అనుభవాలు ఎదుర్కొన్న రాజు మనసు గాయపడింది. ప్రశాంతత కావాలి అంటే ఈ సమాజానికి దూరంగా బతకాలి, గెలవాలి అంటే మాత్రం యుద్ధం చేయాలి అని తెలుసుకున్నాడు. తల్లి చేసి కూలి మీద ఆధారపడిన కుటుంబం, డబ్బులు లేక సతమతమయ్యేది. తాను 8వ తరగతికి వచ్చేసరికి తనకన్నా చిన్న క్లాసు పిల్లలకి ట్యూషన్లు చెప్పటం మొదలుపెట్టాడు. అలలు లేనిదే కెరటం లేదు, కష్టాలు లేనిదే గెలుపు లేదు అని అర్థం చేసుకున్నాడు.
జనంలో గౌరవం సంపాదించుకోవాలి అని నిశ్చయించుకున్నాడు రాజు. ఊరిలో ప్రతిరోజు సాయంత్రం అవగానే వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని మగవాళ్ళంతా కూడా ఊరు మధ్యలో ఉన్న మర్రి చెట్టు కిందకి చేరుకునేవారు. వారందరిలో 12వ తరగతి చదువుకున్న పరంధామయ్య గారు న్యూస్ పేపర్ తీసుకొని ఆ రోజు వార్తలన్నీ చదివి వారందరికీ వినిపించేవారు. మిగతా వారికి చదవటం రాయటం రాకపోవటం మూలాన ఆయనకి చాలా గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. ఒకరోజు ఆయనకి గుండెపోటు వచ్చింది. ఆయన పరంధామయ్య గారు హఠాత్ మరణం చెందారు. 8 మంది మాత్రమే ఉన్న 7వ తరగతి క్లాసు పరీక్షల్లో మొదటి ర్యాంకు వచ్చింది రాజుకి. ఈ విషయం తెలుసుకున్న మర్రి చెట్టు దగ్గర కూర్చునే పెద్దవాళ్ళందరూ స్కూల్ నుంచి ఇంటికి అదే దారిలో వెళ్ళే రాజును ఆపి రోజు వార్తలు చదివించుకునేవారు. మెల్లమెల్లగా రాజు ఊరిలో ఉన్న అందరికీ దగ్గరవటం మొదలయ్యింది. రాజు ప్రతి ఒక్కరికి చేతనైనంత సహాయం చేసేవాడు. ఊర్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం, లేదా పెద్దవాళ్ళకి పక్క ఊరికి వెళ్ళి మందులు తెచ్చి ఇవ్వటము అలాంటి పనులు చేసేవాడు. ఊర్లో అందరినీ వరుసలతో పిలిచేవాడు. కొన్నాళ్ళకి ఊర్లో రాజు అంటే తెలియని వారు లేరు అన్నట్టు తయారయ్యింది. రాజు కష్టపడి ఊరి బడిలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత ఇక ఊరిలో కాలేజీ లేకపోవడం వల్ల చదువుకోవడానికి డబ్బులు లేక కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకున్నాడు. గవర్నమెంట్ పోస్టులు పడ్డాయని తెలుసుకొని బస్సు కండక్టర్ ఉద్యోగానికి అప్లై చేశాడు. 10వ తరగతిలో మంచి మార్కులు రావటం మూలాన వెంటనే ఉద్యోగం వచ్చింది. చేసే పని ఏదైనా సరే తన ఆలోచన మాత్రం ఎమ్మెల్యేకి ఎలా దగ్గర అవ్వాలి అనే ఆలోచన ఉండేది. దాంట్లోనే ఉండేది. ఎమ్మెల్యే డ్రైవర్ తన పక్క ఊరి వాడే అని తెలుసుకొని విశ్వ ప్రయత్నాలు చేసి అతన్ని స్నేహితుణ్ణి చేసుకున్నాడు. మాటల మధ్యలో ఈ ఎమ్మెల్యే గారి గురించి అన్ని సంగతులు అడిగి తెలుసుకునేవాడు. ఇది ఇలా ఉండగా ఊరిలో ఒక అతను ఎరువుల షాపు పెట్టాలని అనుకున్నాడు. రాజుకు ఆ విషయం తెలిసింది. అతని దగ్గరికి వెళ్ళాడు. ఎమ్మెల్యే గారు తనకు బాగా తెలుసు అని ఈ షాపు ఓపెనింగ్కి ఎమ్మెల్యే గారిని ముఖ్య అతిథిగా పిలిస్తే జనంలో నమ్మకం ఏర్పడి అందరూ తప్పక మీ దగ్గరే ఎరువులు కొంటారు అని ఆ పెద్దాయనని తీసుకొని వచ్చే బాధ్యత తనది అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు రాజు. డ్రైవర్ సహాయంతో అతి కష్టం మీద మొత్తానికి ఆయనను కలవగలిగాడు. షాపు ఓపెనింగ్కి వస్తే ప్రజలకి ఆయన మీదున్న గౌరవం పెరుగుతుందని, విపరీతమైన ఆదరణ వస్తుంది అని, తప్పక రావాలి అని ఒప్పించాడు. ఎలక్షన్లు దగ్గరలో ఉండటం మూలాన ఇది అతనికి ఉపయోగపడుతుంది అని గ్రహించి ఎమ్మెల్యే గారు రాజు చెప్పిన విషయాలకి ఒప్పుకున్నాడు. షాపు ఓపెనింగ్ రోజు వచ్చింది. ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్ళి దగ్గరుండి ఎమ్మెల్యే గారిని తీసుకువచ్చాడు రాజు. పెద్దాయన పక్కన రాజును చూసి ఊర్లో అందరూ అవాక్కయ్యారు. రాజు పేరు పేరున ప్రతి ఒక్కరిని పరిచయం చేసి పెద్దాయనకు శాలువా కప్పి సత్కరించాడు. రాజు ప్రతి ఒక్కరిని అలా పరిచయం చేయటం, పిలవటం చూసి వీరంతా తనకి ఎలా పరిచయము అని అడిగాడు ఎమ్మెల్యే గారు. తాను చిన్నప్పటి నుంచి అదే ఊరిలో పెరిగానని, తండ్రి లేని కుర్రవాడు అవటం వలన ఊర్లో అందరూ తనని కన్న బిడ్డలా చూసుకునేవారని, కృతజ్ఞతతో ఊర్లో అందరికీ తనకి చేతనైనంత సహాయం చేస్తూ ఉంటాను అని చెప్పాడు. సుమారుగా 2,000 దాకా ఓటర్లు ఉన్న ఊరిలో ఇంతటి ప్రజాదరణ ఉన్నవాడు తన పక్కన ఉండాలి అని రాజుని తనతో పాటు రమ్మన్నాడు. తాను కండక్టర్గా చేస్తే వచ్చే జీతంతోనే తన కుటుంబం బ్రతకాలి అని చెప్పి పెద్దాయన మనోభావాలు దెబ్బతినకుండా సున్నితంగా తిరస్కరించాడు రాజు. దానికి పెద్దాయన తాను కొత్త వ్యాపారాలు చూసుకోవడానికి తరచూ సిటీకి వెళ్ళి వస్తూ ఉండటం వల్ల ఊరిలో రైస్ మిల్లు డౌన్
గోడౌన్ చూసుకోవడానికి ఒక సూపర్వైజర్ కావాలి అని వెంటనే చేరవచ్చు అని చెప్పాడు. సూపర్వైజర్ అనే మాట వినగానే తన చిన్ననాటి సత్యం గారు గుర్తొచ్చి వెంటనే సరే అన్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ మిల్లులో పనిచేసే వాళ్ళకి పెద్దాయన పక్కన ఉండే వాళ్ళకి రాజు నచ్చటం లేదు. పెద్దాయనతో తనకున్న పరిచయము అదునుగా తీసుకొని అవకాశం ఛేదించుకున్నాడు అని రాజుని అందరూ దూరం పెట్టేవారు. బాగా కాల్చిన ఇనుముని కష్టం, నష్టం, దుఃఖం, ఓటమి, అవమానం అనే సుత్తితో కొట్టి కొట్టి వదిలితే చివరికి మనిషి అవుతాడు. చిన్ననాటి నుంచి ఎన్నో అడ్డంకులను అవకాశాలుగా మార్చుకొని ఎదిగినవాడు రాజు. తనకు అనిపించింది కాకుండా ఎదుటివాడు వినాలనుకునేది చెప్పి అందరినీ కలుపుకొని పోవటం మొదలుపెట్టాడు. పెద్దాయన సహకారంతో మెల్లగా సొంత వ్యాపారం మొదలుపెట్టాడు రాజు. రాజు తన కింద పనిచేసే వాళ్ళ దగ్గర టఫ్గా ఉండేవాడు. తనకన్నా పెద్దవాళ్ల దగ్గర వినయంగా ఉండేవాడు. మధ్యలో వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా కింద నుంచి వచ్చినవాడు కాబట్టి అవటం వలన కష్టం విలువ తెలిసినవాడు కనుక, బాధల లోతుని చూసినవాడు కనుక పరిస్థితి ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవటం అలవాటు చేసుకున్నాడు. రోజు రోజుకి పెద్దాయనకి దగ్గరవుతూ పోతున్నాడు రాజు. ఎదుగుతున్న కొద్దీ ఇబ్బందులు పెరిగాయి. తన చుట్టూ ఉన్నవాళ్ళు సగం మంది ఎప్పుడు కింద పడతాడా అని ఎదురు చూస్తున్నారు. మిగతా వారు ఎలా కిందకి లాగాలి అని ఆలోచిస్తున్నారు. పరిచయాలు పెరగటం, కొత్త కొత్త అలవాట్లు నేర్చుకున్నాడు రాజు. పెద్దాయన సహకారంతో కొంత భూమి కొని అందులో పత్తి పండించాడు. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు పడి మొత్తం పంటంతా పోయి మళ్ళీ మొదటికి వచ్చాడు. రూపాయి ఆదా చేయడం కంటే రూపాయి సంపాదించటమే అని సంపాదించే ప్రతి రూపాయిని ఆదా చేస్తూ తనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారితో కలిసి వ్యాపారాలు మొదలుపెట్టి రోజుకి 16 గంటలు పనిచేసేవాడు రాజు. పడ్డాక లేవటంలో ఉన్న కిక్కు ఎక్కడా లేదు అని, ఎదురు దెబ్బ తగిలినా ముందుకెళ్లడంలో ఆనందం ఎందులో లేదని గ్రహించాడు. ఏం చేసినా ఎంత ఎదుగుతున్నా తనకన్నా గొప్పవారికి పోటీ అనిపించకుండా చూసుకునేవాడు. రాజకీయ సంబంధాలు పెరుగుతున్నాయి. ప్రజలతో మరింత సన్నిహితంగా మెలుగుతున్నాడు. అతి తక్కువ కాలంలోనే ఎమ్మెల్యే గారి రైట్ హ్యాండ్గా మారాడు. మండల యూత్ వింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాడు రాజు. తను చిన్నప్పటి నుంచి అనుకున్న కళను నెరవేర్చుకున్నాడు. ఇలా పట్టుదల ఉంటే మనకు ఉన్న కళలను నెరవేర్చుకోవచ్చు. మా ఛానల్లో వచ్చే ఈ కథలు, మోటివేషనల్ కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.